IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చెన్నై ఐఐటి నిపుణుల బృందం ఏపీ రాజధాని అమరావతికి చేరుకున్నారు. రాజధాని ప్రాంతంలోని భవన నిర్మాణాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. 2 రోజుల పాటు రాజధానిలోని కట్టడాలను పరిశీలిస్తారు ఐఐటి ఇంజనీర్లు. గతంలో అసంపూర్తిగా నిలిచిన నిర్మాణాల సామర్థ్యాన్ని నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాల టవర్లు, హైకోర్టు భవనం కోసం వేసిన భారీ ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు మద్రాస్ ఐఐటి బృందం. చెన్నై ఐఐటి నిపుణుల బృందం ఏపీకి చేరుకుంది. ఏపీ రాజధాని అమరావతికి చేరుకున్న తర్వాత రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణ నిపుణులు పరిశీలిస్తున్నారు. 2 రోజుల పాటు రాజధానిలో ఈ పరిశీలన చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, రాజధాని అమరావతిలో ఏవైతే నిర్మాణాలు ఆగిపోయాయో వాటిని పరిశీలించేందుకోసం వాటి నాణ్యతను, తర్వాత దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎక్కడెక్కడైతే బలహీనపడ్డాయి, దానికి సంబంధించినటువంటి ఎటువంటి రూపకల్పన చేయాల్సింది, దానికి తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి. ఎందుకంటే శాశ్వతమైన బిల్డింగ్స్ ఇవన్నీ కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైదరాబాదు, చెన్నైకి చెందినటువంటి ఐఐటి నిపుణులు రంగంలోకి దించింది. వారు 2 రోజుల పాటు ఈ నిర్మాణాలన్నింటినీ పరిశీలించనున్నారు. ఇప్పుడు మనము ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించినటువంటి ఏవైతే నిర్మాణాలు వాటిని మనం విజువల్ లో చూస్తా ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్ కు చెందినటువంటి ఐఐటి నిపుణుల బృందం వారు పరిశీలన చేయడం జరుగుతోంది. లోపల సిఆర్డీ అధికారులతో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఫౌండేషన్ ఎంత లోతుగా వేయడం జరిగింది, దానికి ఎటువంటి మెటీరియల్ వాడారు, దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడాను, దానికి సంబంధించిన సామర్థ్యము, తర్వాత ఈ బిల్డింగ్స్, ఈ ఫ్లోర్స్ ఇవన్నీ కూడాను ఎన్ని అంతస్తులు కట్టారు, వీటన్నిటి వివరాలన్నీ సేకరించే పనిలో పడ్డారు. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్, దాని సామర్థ్యం అన్నింటినీ కూడాను అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. 2 రోజుల పాటు ఈ ప్రాంతంలో వీళ్ళు పర్యటిస్తారు. ప్రధానంగా ఈ తెలుగుదేశం పాలనలో ఉన్నప్పుడు ఏవైతే కనుక గతంలో నిర్మాణాలు చేపట్టారో వాటన్నింటినీ కూడాను వీటిని పరిశీలించడం జరుగుతుంది. వీటిలో చూస్తే కనుక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్, సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాలకు సంబంధించినటువంటి టవర్స్, హైకోర్టు భవనము, వీటికి సంబంధించినటువంటి వేసినటువంటి భారీ ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఐకానిక్ బిల్డింగ్స్ కి సంబంధించినటువంటి భారీ ఫౌండేషన్, ర్యాప్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాటిని మద్రాసు ఐఐటి ఇంజనీర్లు పరిశీలించడం జరుగుతోంది. ఈ ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ కు సంబంధించినటువంటి నాణ్యతకు సంబంధించిన వ్యవహారాలు అయితే ఉన్నాయో వాటిని హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఐఐటి ఇంజనీర్లు నిపుణులు పరిశీలిస్తారు. ప్రధానంగా ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి క్వార్టర్స్. వీటిని హైదరాబాద్ కు సంబంధించినటువంటి నిపుణుల బృందము వాటి నాణ్యతను పరిశీలిస్తడం జరుగుతూ ఉంది. విజయ్ చంద్రన్, నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. ఎన్ని రోజులు ఏపీ పర్యటనలో ఉండి ఈ అధ్యయనం కొనసాగించే అవకాశం ఉంది? 2 రోజుల పాటు వీళ్ళు ఏపీలో ఈ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారు. దీనికి సంబంధించిన నిర్మాణాలను క్షేత్రస్థాయిలో వాళ్ళు వెళ్లి అక్కడ దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ స్వయంగా పరిశీలించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ర్యాప్ట్ ఫౌండేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి ఎంత లోతులో ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ వేయడం జరిగింది, దానికి సంబంధించిన మెటీరియల్ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, స్టీల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత మేరకు దుఃఖపడ్డాయి, వాటిని తొలగించి కొత్త దాన్ని ఎంత లోతు మేరకు వేయాలి, లేకుంటే ఈ ఫౌండేషన్ అసలు పనికొస్తుందా రాదా, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడం జరుగుతుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ దెబ్బతిన్నటువంటి వాటిని మరీ సరిదిద్దే అవకాశం ఉంటుంది, అసలు పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి పనికిరాదు అంటే కనుక మళ్లీ దాన్ని కొత్తది ఏమైనా ఆ ఫౌండేషన్ వేయాలా, దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తమ నివేదికలో వాళ్ళు ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. విజయ్ చంద్రన్, అంటే ఇప్పటి వరకు ఏ భవనాలను ఈ నిపుణుల బృందం పరిశీలించింది? ప్రస్తుతం మనం ఈ విజువల్ లో చూసినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో
పరిశీలించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ లోనే వాళ్ళు సమావేశమై దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడాను హైదరాబాద్ చెందినటువంటి ఐఐటి నిపుణుల బృందం పరిశీలించనుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ జూమ్ లో మనం విజువల్ లో చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ క్వార్టర్స్. ఈ ఐపీఎస్ ఐఏఎస్ క్వార్టర్స్ సంబంధించినటువంటి వాటిని కూడాను మనము వీరు పరిశీలిస్తారు. దానికి సంబంధించినటువంటి సామర్థ్యం అంటే దానికి సంబంధించిన ఇంకా ఏమైనా రిపేర్స్ ఏమన్నా ఉన్నాయా వాటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన నివేదికను వీరు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏవైతే ర్యాప్టో ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ హైకోర్టు అయితేనేమి సెక్రటరియట్ అయితేనేమి దీనికి సంబంధించినటువంటి భారీ నిర్మాణాలు చేపట్టేందుకు వేసినటువంటి ర్యాప్టో ఫౌండేషన్ ఈ ఐకానిక్ నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యవహారము వీటికి సంబంధించినటువంటి వాటిని ఈ మద్రాసుకు చెందినటువంటి ఐఐటి నిపుణులు పరిశీలించడం జరుగుతుంది. విజయ్ చంద్రన్, ఒకవేళ ఆ బిల్డింగ్ ఆ సామర్థ్యం లేదు అంటూ నిపుణులు తెలిపితే అంటే ఆ బిల్డింగ్ ని పూర్తిగా నేలమట్టం చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయా, లేదంటే దానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? అంటే ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి వీటి దాదాపు 90% దాకా పూర్తి కావడం జరిగింది. కాబట్టి వీటికి అయితే ఆ పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. అయితే సెక్రటరియట్ కోసం నిర్మించినటువంటి ర్యాప్టో ఫౌండేషన్ తో నిర్మించినటువంటి ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించినటువంటి వాటిని అయితేనేమి, తర్వాత హైకోర్టుకు సంబంధించి వేసినటువంటి ఫౌండేషన్ అయితేనేమి, వాటికి సంబంధించి ప్రధానంగా సీరియస్ గా ఉండే వ్యవహారం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఆ ఫౌండేషన్ పైన కొన్ని మీటర్ల మేర లోతున నీళ్లు నిలబడడం జరిగింది. అవన్నీ చూస్తే కనుక ఒక చెరువులు తలపించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన వ్యవహారాల మీద అయితే మనకు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున దాని మీద అనేక అంతస్తులకు సంబంధించినటువంటి భవనాలు నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో మటుకు ఖచ్చితంగా ఫౌండేషన్ యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అత్యంత నాణ్యతతో తర్వాత హై టెక్నాలజీతో అప్పట్లో ఈ ర్యాప్టో ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈ ర్యాప్టో ఫౌండేషన్ వేయడం ద్వారా ఏమాత్రం భూమి కృంగకుండా ఈ ఫౌండేషన్ అయితేనేమి తర్వాత బిల్డింగ్స్ కుంగకుండా 10 కాలాల పాటు దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకునేందుకోసము ఈ ర్యాప్టో ఫౌండేషన్ వేసింది. దాని విషయంలో మటుకు ఖచ్చితంగా ఒక నివేదిక అయితే కనుక ఉండనుంది. ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నిర్మాణాలు అయితే మటుకు ప్రస్తుతానికైతే కనుక అంత పడగొట్టేంత పరిస్థితి అయితే కనుక ఏమాత్రం లేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఉన్న స్టీల్ అయితేనేమి తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు మనం కొంత విజువల్ లో మనం చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ వర్షానికి నీళ్లు నిలబడ్డము. ఈ నీళ్లు అన్నిటి కూడాను కింద ఉన్నటువంటి సెల్లార్ లోకి లీక్ కావడం జరుగుతోంది. వీటన్నిటి వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాడినటువంటి స్టీల్ ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది వీటన్నిటిని కూడాను పరిశీలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.